తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, విజయసాయిరెడ్డి సిట్ విచారణకు ఎప్పుడు వస్తారు? దానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్ మరికొద్ది సేపట్లోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కానున్నట్లు మనకు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం హాజరు కావాల్సినటువంటి విజయసాయిరెడ్డి పలు కారణాల వల్ల మధ్యాహ్నం హాజరవుతానని సమాచారం ఇచ్చినట్లు మనకి తెలిసింది. అయితే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని కీలక విషయాలు ఆయనకి తెలిసి ఉంటుందని ఆయన పోలీసులు భావిస్తూ ఉన్నారు. పార్టీలో ఏం జరిగినా సరే విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా తెలుస్తోంది. ఆయన పార్టీకి పెద్దగా ఉన్నారు. దాంతో పాటు అసలు వైసీపీ పార్టీకి సంబంధించి మొదట ఎన్నికల ఇటీవల జరిగిన ఎన్నికల కంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు పార్టీ నిర్మాణంలో ఎంపికలో ఎలా చేయాలి అనే వ్యూహాల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించింది అందరికీ తెలిసిందే. దీంతో అందరూ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఈయన ఉంటాయి. రాజకాశిరెడ్డి అక్కడ ఐటీ సలహాదారుగా ఉన్నారు. ఐటీ సలహాదారుగా ఉన్న సమయంలో అంతకు ముందు కూడా ఎలా ఏంటి అనేటువంటి పూర్తి విషయాలు ఇటు విజయసాయిరెడ్డికి తెలిసి ఉంటుంది. దీంతోనే ఆయన ఈ మద్యం కేసు సంబంధించి పూర్తి విషయాలన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలుసు. ఆయన హయాంలోనే, అంటే ఆయన కన్సర్న్ లోనే ఇదంతా జరిగింది అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు అయ్యి దానికి సంబంధించిన విషయాలు ఎవరెవరు ఈ కొనుగోలుకు సంబంధించి అవకతవకలు చేశారో, ఇందులో అధికారులు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, బయట వ్యక్తులు ఇంకెవరైనా సరే బయట వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు విషయాలు దాదాపు విజయసాయిరెడ్డి చెప్పే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత చాలా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా చాలా మందికి సంబంధించి కీలక విషయాలే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా, అంటే ఇప్పటి వరకు నగదు ఎలా మారింది ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఈయన చెప్పే సమాచారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు పార్టీలో ఎవరెవరు ఈ మద్యం అవకతవకలకు పనిచేశారు, దాంట్లో బినామీలుగా ఎంతమంది ఉన్నారు, ఈ బినామీలకి ఎవరు నేతృత్వం వహించారు, దీంతో పాటు అసలు దీని వెనుకాల ఉండి అంతా నడిపించింది ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే వీళ్ళే పూర్తి స్థాయిలో నడిపించారా అనే విషయాలు విజయసాయిరెడ్డి చెబితే కొంతవరకు బయటకు వచ్చే అవకాశం మనకి కనబడుతుంది. ఆ విషయాలు లో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంశాలతో, ప్రాథమిక సమాచారంతో సిట్ అధికారులు పోల్చి చూసుకుంటారు. ఇందులో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు కొన్ని విడివిడిగా ఒక ఎత్తు అయితే, విజయసాయిరెడ్డి చెప్పే స్టేట్మెంట్ దాదాపు పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. అందుకోసమే విజయసాయిరెడ్డి కనుక వస్తే ఒక పొలికి వచ్చి దాంట్లో స్పష్టత వచ్చి నిందితులకు సంబంధించిన ఆధారాలు, ఇంకా దీంట్లో ఆధారాలు పూర్తిగా దొరికే అవకాశం కనబడుతోంది. ఇప్పటి వరకు దొరికినటువంటి వాటిల్లో కొంత సమాచారం ఉన్నా సరే అరెస్టు చేయటానికి, అదేవిధంగా అరెస్ట్ చేసిన తర్వాత కేసు నిందితులమైన బలంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆధారాలు, తర్వాత అసలు ఈ అఫెన్స్ జరిగింది ఏ క్రమంలో జరిగింది, ఎలాగా దీన్ని వాళ్ళు బయటకి ప్రభుత్వం నిర్వహిస్తుంది, వీటన్నిటిని మేము మార్కెట్ లో తగ్గిస్తాము అనేటువంటి విషయాలు చెబుతూనే మరొక వైపు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పక్కదో పట్టించే విధంగా, కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు వ్యవహరించటం అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రావాల్సి ఉంది. అది ఎలా అనేది తెలుసుకోవాలంటే ప్రాథమికంగా ఇచ్చిన సాక్షులు కొంతమంది, ఇటు కంపెనీలు, అదేవిధంగా మిగతా ఎవరైతే దీంట్లో భాగస్వాములై ఉన్నారో, అనుమానితులు ఉన్నారో వాళ్ళ నుంచి సేకరిస్తున్నటువంటి సమాచారం కొంత విషయాలు చెబుతున్నప్పటికీ
కీలకంగా వ్యవస్థీకృతంగా జరిపినటువంటి ఈ అవకతవకల్లో ఎవరు పనిచేశారు, ఎవరు కీలకంగా ఉన్నారు అనేటువంటిది విజయసాయి రెడ్డి నోరు విప్పితే బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత ఆయన విచారణకు హాజరవుతానని శిక్షా అధికారులకి మనకి చెప్పినట్టు సమాచారం ఉంది. మరోవైపు ఉపేందర్ రెడ్డి నుంచి వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకు శిక్షా అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అజ్ఞాతంలో రాజకాశి రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఒకవైపు తనకు ఈ కేసుతోటి సంబంధం ఏముంది, ఐటీ సలహాదారులకు మీరు మద్యం కేసుకు ఎలా ముడిపెడతారు అని ఈమెయిల్స్ పెట్టినటువంటి రాజకాశి రెడ్డి ఆ తర్వాత కోర్టులో కూడా కొంత విచారణ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. నోటీసులకి స్పందించలేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇన్ని నోటీసులు ఇస్తే స్పందించిన పరిస్థితి ఏ కేసులో కూడా మనకి ఇప్పటి వరకు కనపడలేదు. అటువంటిది 3 నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కనపడకుండా 4వ నోటీసు ఇచ్చారు. వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఇటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి లాంటి కీలక వ్యక్తులు ఇచ్చిన సమాచారమే పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అని శిక్షా అధికారులు భావిస్తున్నారు. అందుకోసమే విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి విషయాలను రాబట్టేందుకు చూస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.